మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభములు. प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। ప్రియులారా, మనము ఇజ్రాయెల్ రాజుల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. प्रियो, हम इजरायली राजाओं के विषय में सीखते हुए आ रहे हैं। దేవుడు చాలా విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. परमेश्वर बहुत सी बातें हमें सिखा रहे हैं। మనలో ఉన్న మచ్చలను కూడా ప్రభు మనకు స్పష్టంగా చూపిస్తున్నాడు. हमारे अंदर के डाग को भी परमेश्वर हमें स्पष्ट रीति से दिखा रहे हैं। నిజంగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. सचमुच परमेश्वर अपने अनुग्रह को हमें दे रहे हैं। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। ఈ రోజు ఇజ్రాయెలుకు 8వ రాజైన అహజ్యా గురించి మనం నేర్చుకోబోతున్నాం. आज हम इजराइल का 8वां राजा अहज्या के बारे में सीखने वाले हैं। మీరు కన్ఫ్యూజ్ కావద్దు. आप कंफ्यूज मत होइए। యూదులకు రాజుగా అహజ్యా ఉన్నాడు, यहूदा का भी राजा अहज्या था, కానీ ఆయన వేరే. लेकिन वो अलग है। ఈయన ఇజ్రాయెలుకు 8వ రాజైన అహజ్యా. ये इजराइल का 8वां राजा अहज्या है। ఆయన వేరు, ఈయన వేరు. वो अलग है और ये अलग है। ఓకే, హల్లెలూయా. हालेलुया। ఈయన గురించి మనం ఆలోచన చేస్తే इसके बारे में अगर हम विचार करने से చూడండి, దేవుని వాక్యంలో నుండి మొదటి రాజుల గ్రంథము देखिए, परमेश्वर के वचन में से पहला राजा 22వ అధ్యాయం 22 अध्याय 51వ వచనం నుంచి 53 వచనాలు. 51 वचन से 53 वचन तक। అదే విధంగా उसी प्रकार से రెండో రాజుల గ్రంథము दूसरा राजा మొదటి అధ్యాయం पहला अध्याय మొదటి వచనం నుంచి 18 వచనాలు. पहले वचन से 18 वचन। ఇందులో ఒక వాక్యం చదువుకుందాము. इसमें से एक वचन को पढ़ेंगे। మొదటి రాజులు 22వ అధ్యాయం 51 వచనం. पहला राजा इसका 22 अध्याय और 51 वचन। చూడు, यहूदा के राजा यहोशापात के 17वें वर्ष में अहाब का पुत्र अहज्या शोमरोन में इजराइल पर राज करने लगा और 2 वर्ष तक इजराइल पर राज करता रहा। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। ఇక్కడ అహజ్యా యొక్క రాజ్య పరిపాలన యొక్క ప్రారంభం రాయబడింది. यहाँ पर अहज्या के राज्य की शुरुआत के बारे में लिखा है। మీరు అదంతా చదివితే ఆయన గురించి చక్కగా అర్థమవుతుంది. अगर आप वो सारा पढ़ोगे तो आपको समझ में आएगा। ఈ యొక్క అహజ్యా యొక్క తండ్రి పేరు ఏమిటి అంటే ఆహాబు. अहज्या के पिता का नाम क्या है कहने से आहाब। హల్లెలూయా. हालेलुया। దేవుళ్ళ అయిన పరిపాలన మనం ఆలోచన చేస్తే प्रिय परमेश्वर की संतान, अगर हम इसके राज्यकाल को विचार करने से BC క్రీస్తు పూర్వము बीसी मसीह के पहले 855 సంవత్సరం నుంచి 855 साल से 854 సంవత్సరం వరకు 854 वर्ष तक ఈయన సింహాసనం ఎక్కిన సంవత్సరం రాయబడలేదు, కానీ ये सिंहासन पर चढ़े हुए साल को नहीं लिखा है, కానీ लेकिन ఇజ్రాయెల్ మాత్రము కేవలం 2 సంవత్సరాలు మాత్రం పరిపాలన చేశారు. इजराइल पर ये केवल 2 वर्ष तक राज्य करता रहा। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ రాయబడి ఉంది. यहाँ पर लिखा है, దేవుని బిడ్డలారా, ఈయన ఆహాబు యొక్క కుమారునిగా మనము చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान, ये आहाब के पुत्र की तरह हम देख सकते हैं। మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము पहला राजा इसका 22 अध्याय 51వ వచనం ఆలోచన చేస్తే 51 वचन को अगर हम विचार करने से ఈయన ఆహాబు మరణించిన తర్వాత కాకుండా ये आहाब के मृत्यु के बाद नहीं, लेकिन ఆహాబు ఆల్రెడీ రాజ్య పరిపాలన చేస్తుండగానే తండ్రితో పాటు అతని కుమారుడు యొక్క అహజ్యా పరిపాలన ఉన్నాడు. వాస్తవానికి आहाब भी राज्य जब कर रहा था, तब उसके साथ उसका पुत्र अहज्या भी राज्य कर रहा था। తండ్రి బ్రతుకున్నప్పుడే ఈయన పరిపాలన ఉన్నాడు తండ్రితో పాటు. जब पिता जिंदा थे तभी ये राज करने में था उसके साथ। ఆయనతో పాటు రాజ్యమును పరిపాలన చేశాడు. उसी के साथ ये राज्य की शासन कर रहा था। తర్వాత అతని తండ్రి అయిన ఈ యొక్క ఆహాబు చనిపోయిన తర్వాత उसके बाद उसके पिता आहाब मरने के बाद స్థిరముగా ఈయన సంపూర్ణముగా రాజ్య సింహాసనం ఎక్కి పరిపాలన చేసినట్టుగా చూస్తున్నాం. ये पूर्ण रीति से राज्य सिंहासन पर चढ़कर राज्य करने लगा था करके हम देख सकते हैं। సంపూర్ణ అధికారం ఇతని చేతిలోకి వచ్చింది. परिपूर्ण अधिकार इसके हाथ में दिया गया। ఈయన 2 సంవత్సరాలు ప్రజలను పరిపాలన చేశాడు. ये 2 वर्ष तक यहूदा इजराइल पर राज्य करता रहा। హల్లెలూయా. हालेलुया। ఈయన పేరుకు అర్థము మనం ఆలోచన చేస్తే अगर हम इसके नाम के अर्थ को विचार करने से అహజ్యా అంటే యెహోవా స్థిరపరచువాడు అని అర్థం. अहज्या कहने से यहोवा स्थिर करने वाला है। అహజ్యా అంటే యెహోవా స్థిరపరచువాడు అని అర్థం. अहज्या का अर्थ है यहोवा स्थिर करेगा। పేరులో దేవుడు ఉన్నాడు, దేవుడు స్థిరపరచును అనే పదమును చూస్తున్నాము, కానీ नाम में तो परमेश्वर है, परमेश्वर स्थिर करेगा करके हम देख सकते हैं, కానీ लेकिन అతని జీవితంలో దేవుడు ఎన్నోసార్లు ప్రేమించాడు, కానీ
దేవుళ్ళరా ఇతడు దేవుని వైపు తిరిగిన సందర్భాలు లేవు. प्रिय परमेश्वर की संतान, परमेश्वर इसके जीवन में इसे प्रेम करता था, लेकिन ये उसकी ओर नहीं घुमा। హల్లెలూయా. हालेलुया। ఇతని ప్రారంభ జీవితం ఏ విధంగా ఉన్నది అంటే इसकी शुरुआत के जीवन के इस प्रकार से कहने से చరిత్ర స్పష్టంగా తెలియజేస్తున్నది. इतिहास स्पष्ट रीति से कहती है, తండ్రి యొక్క దుర్మార్గమును మొత్తం, पिता के पूरे दुष्टता को, తండ్రి ఏ విధంగా దుర్మార్గం నడుచుకున్నాడో पिता जैसे बुरी मार्ग पर चलता था, ఈయన కూడా అదే విధముగా చెడు మార్గం నడిచినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. ये भी बुरी दृष्टि में, ये भी बुरी मार्ग पर ही चलता था करके वचन में लिखा है। ఇతని తల్లి అయిన యెజబేలు గుణములన్నీ కూడా ఇతనిలో ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తున్నది. इसकी माता यजेबेल के गुण सारे इसके अंदर है करके वचन में लिखा है। దేవుల తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి దేవునికి చెడుతనముగా చెడు మార్గంలో నడిచినట్టుగా దేవునికి కోపం తీసుకొచ్చినట్టుగా మనం చూడగలము. प्रिय परमेश्वर की संतान, माता पिताओं के बर्ताव द्वारा ये लोग परमेश्वर को बहुत ही क्रोधित किया करके भी हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। తల్లిదండ్రుల పాపము, తల్లిదండ్రుల దోషము ఈ అహాబు యెజబేలు అయిన కుమారుడైన ఈ యొక్క అహజ్య జీవితంలో కూడా అదే పాపాలు కనబడుతున్నాయి. माता पिता के दोष या पाप जो ये अहाब और यजबेल के अंदर थे, उसके पुत्र अहज्या के अंदर भी हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుళ్ళరా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. प्रिय परमेश्वर की संतान, बहुत ही अच्छी रीति से ध्यान మనం दीजिए। చాలా సార్లు నేర్చుకున్నాం కూడా. हम बहुत सी बार देखे, लेकिन మనము ఒక విధంగా ఆలోచన చేస్తే अगर हम एक प्रकार से विचार करने से, ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, व्यवस्था में लिखा है, అదే విధంగా ఉదాహరణ కూడా చాలా జీవితాలలో మనం చూడగలము. उसी प्रकार से उदाहरण भी हम बहुत सारे जीवन देख सकते हैं। ఇక్కడ అహాబు యెజబేలు కుమారుడైన అహజ్యను కూడా చూస్తున్నాం. उसी प्रकार से यहाँ पर अहाब और यजेबेल के पुत्र अहज्या को भी हम देख सकते हैं। కుమారులను కుమార్తెలను కనక ముందు తల్లిదండ్రులు అనేవాళ్ళు మారు మనసు పొందాలి. వాళ్ళ జీవితము సరి అయినదిగా అనగా వాక్యానుసారంగా ఉండాలి. लड़के या लड़की को जन्म देने से पहले माता पिता पश्चाताप करना है और उनके जीवन अच्छे मार्ग पर रहने चाहिए। మనము ఈ లోకానుసారంగా ఉండొద్దు, మనం ఆత్మానుసారంగా ఉండాలి. हम इस संसार की तरह नहीं, लेकिन हम आत्मिक रहने चाहिए। తల్లిదండ్రులు మరి బిడ్డలకు ఏమి తెచ్చి పెడుతున్నారు, माता पिता अपने पुत्रों को क्या लेके दे रहे हैं, వాళ్ళకు ఏమి నేర్పిస్తున్నారు, उन्हें क्या सिखा रहे हैं, వాళ్ళకు ఏ మార్గంలో వారిని తీసుకొని వెళ్తున్నారు. उन्हें किस मार्ग पर ये लेके जा रहे हैं। తల్లిదండ్రులుగా వీళ్ళ జీవితాలను తన కుమారులకు కుమార్తెలకు ఏమి చూపిస్తున్నారు, ये माता पिता होने के नाते अपने पुत्र पुत्री को क्या दिखा रहे हैं, వాళ్ళ జీవితమును బట్టి ఏమి చూపిస్తున్నారు. अपने जीवन के द्वारा उन्हें क्या दिखा रहे ఈ हैं। విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. इन बातों में हमें बहुत ही सावधान रहना వాళ్ళు चाहिए। అనుకుంటున్నారు వాళ్ళు సంతోషంగా ఉండాలని, నేను ఏది వాడితే అది వాళ్ళు సుఖంగా అన్ని తెచ్చి పెడుతున్నాను అనుకుంటున్నారు. वो सोचते हैं, लेकिन हमारे बच्चे आनंदित रहना चाहिए ले करके वो ये सारे खरीद के देते हैं, కానీ వాళ్ళు నాశనం నుంచి తప్పించబడడానికి, लेकिन वो नाश से बचने के लिए, నరకం నుంచి తప్పించబడడానికి, नरक से बचने के लिए, వాళ్ళు ఆత్మీయ జీవితంలో నడవడానికి, वो आत्मिक जीवन में चलने के వాళ్ళు लिए, భవిష్యత్తులో గొప్పవారిగా మంచిగా ఆ దేవుని ద్వారా ఆశీర్వదించబడడానికి వాళ్ళు తల్లిదండ్రులుగా కుమారుల కొరకు కుమార్తెల కొరకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేకపోతున్నారు. वो भविष्य में परमेश्वर के द्वारा आशीषित होने के लिए, माता पिता होने के नाते अपने पुत्रों के लिए कुछ भी नहीं कर पा रहे हैं। హల్లెలూయా. हालेलुया। శరీరం కొరకు మనము వస్త్రములు తెచ్చి పెడుతున్నాము, శరీరం కొరకు మంచి మంచి ఫ్రూట్స్ కావచ్చు, మంచి మంచి ఆహారాలు తెచ్చి పెడుతున్నాము. కానీ తల్లిదండ్రులారా ఆలోచన చేయండి, ఆత్మ కూడా ఆహారం అవసరం అన్నది, అది జీవాహారం అన్న సంగతి గుర్తుంచుకోవాలి. अपने शरीर के लिए बच्चों को वस्त्र लेके दे रहे, अच्छे अच्छे फल लेके दे रहे, आहार भोजन भी दे रहे हैं, लेकिन प्रिय परमेश्वर की संतान आत्मिक रूप से उन्हें क्या चाहिए वो हम नहीं दे पा रहे हैं। శరీర సంబంధంగా అవసరమైనది అన్ని తెచ్చి పెడుతున్నారు, కానీ మరి ఆత్మ సంబంధంగా నా కుమారునికి నా కుమార్తెకు ప్రార్థన అవసరము, వాక్యం అవసరము అని చెప్పేసి వాళ్ళకు ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టడం మర్చిపోయారు. उन्हें शारीरिक रूप से तो सब कुछ ला के दे रहे, लेकिन आत्मिक रूप से प्रार्थना, वचन पढ़ना, ये सारी चीजें उन्हें नहीं दे पा रहे हैं। హల్లెలూయా. हालेलुया। నా కుమారుడు మంచి మంచి చదువుకోవాలి, లేకపోతే అక్కడ కూర్చోవాలి, ఈడ ఉండాలి, ఆడ ఉండాలి అనుకుంటున్నాం, కానీ నా కుమారునికి దేవుని రాజ్యంలో స్థానం దొరకాలి అన్న ఆలోచించిన తల్లిదండ్రులు తక్కువ ఉన్నట్టుగా మనం చూడగలము. हम मेरे पुत्र यहाँ पर रहने चाहिए, अच्छे अच्छे स्थान में रहना चाहिए, अच्छी पढ़ाई करना चाहिए करके सोच रहे, लेकिन परमेश्वर के राज्य में ये जाना चाहिए करके माता पिता नहीं सोच पा रहे हैं। పరలోక రాజ్యంలో స్థానం కావాలని కోరుకున్న తల్లిదండ్రులను మనం తక్కువ చూడగలం. स्वर्गीय राज्य में स्थान को चाहने वाले माता पिता को हम कम देख सकते ఒక हैं। వాక్యం చదువుకుందాం. एक वचन पढ़ेंगे, చూడండి, మీరు కూడా బైబిల్ తెరిచి చూడండి. आप भी बाइबल को खोल के देखिए। మత్తయి సువార్త, मत्ती रचित सुसमाचार, మత్తయి సువార్త 20వ అధ్యాయము मत्ती रचित सुसमाचार इसका 20 अध्याय 20వ వచనము 21వ వచనము.
20 और 21 वचन। అక్కడ యేసు ప్రభువే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. वहाँ पर यीशु मसीह ही स्पष्ट रीति से कहते हैं। అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే यहाँ पर अगर हम विचार करने से దేవుని బిడ్డలారా ఒక తల్లి అక్కడ మాట్లాడుతున్నది. यहाँ पर एक माता कह रही है, యేసు ప్రభుతో మాట్లాడుతున్నది. यीशु मसीह से कह रही है। మరి ఏమని మాట్లాడుతున్నది? तो क्या कह रही है? చూడండి ఒకసారి ఆలోచన చేద్దాము. देखिए एक बार विचार करेंगे। तब जब्दी के पुत्रों की माता ने अपने पुत्रों के साथ यीशु के पास आकर प्रणाम किया और उससे कुछ मांगने लगी। उसने उससे कहा, तू क्या चाहती है? तब उसने बोली, यह वचन दे कि मेरे ये 2 पुत्र तेरे राज्य में एक तेरे दाहिने और एक तेरे बाएं बैठे। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు నీకు ఏమి కావాలని అడిగినప్పుడు यीशु मसीह ने जब पूछा तुझे क्या चाहिए, అప్పుడు ఆ తల్లి ఇలా మాట్లాడుతున్నది. तब वो माता ऐसी कह रही है, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులు ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండవ సెలవుమని అడిగిన జబదాయి కుమారుల తల్లి నిజంగా ఇలాంటి తల్లి ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారు. जब्दी की माता ने जैसे कहा तेरे राज्य में मेरे पुत्र तेरे दाहिने एक और तेरी बाएं ओर बैठे, ऐसी माता इस राज्य में अब बहुत से कम लोग हैं। ఇలాంటి తల్లిదండ్రులు కావాలి ఈ రోజుల్లో. ऐसी माता चाहिए इन दिनों में, ఇలాంటి తల్లిదండ్రులు కావాలి. ऐसे माता पिता चाहिए। కుమారుల కుమార్తెల భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు ఈ కాలంలో కావాలి. लड़के और लड़कियों की भविष्य को चाहने वाले माता पिता इस समय में चाहिए। వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి అని కోరుకునే తల్లిదండ్రులు కావాలి. वो आत्मिक रूप से बढ़ना चाहिए करके सोचने वाले माता पिता चाहिए। జీవము గల దేవుడు సత్యం గల దేవుడు యేసుక్రీస్తు చేసిన మేలు ఎప్పుడు వాళ్ళు మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉండాలి నా బిడ్డలు అన్న తల్లిదండ్రులు కావాలి. जीवित परमेश्वर यीशु मसीह के भलाई को कभी भी मेरे पुत्र नहीं भूलना चाहिए करके सोचने वाले माता पिता अभी भी चाहिए। నా కొడుకులకు నా బిడ్డలకు పరలోక రాజ్యంలో స్థలం ఉండాలి అని కోరుకునే తల్లిదండ్రులు కావాలి. मेरे पुत्र या मेरी पुत्री को स्वर्गीय राज्य में स्थान मिलना चाहिए करके सोचने वाले माता पिता रहने चाहिए। ఆత్మీయమైన తల్లిదండ్రులు కావాలి. आत्मिक माता पिता रहने चाहिए। ఆత్మీయంగా వాళ్ళ సంతానమును వాళ్ళ కుమారులను కుమార్తెలను సరైన మార్గంలో నడిపించే తల్లిదండ్రులు కావాలి. और आत्मिक रूप से अपने पुत्र या पुत्री को चलाने वाले अच्छे माता पिता भी रहने चाहिए। తల్లిదండ్రులుగా మన ఆలోచన ఏ విధంగా ఉన్నాయి మరి? तो माता पिता होने के नाते हमारे विचार किस प्रकार से శరీర है? సంబంధముగా బాహ్య సంబంధముగానే ఉన్నాయా? शारीरिक संबंधित बाह्य संबंधित है क्या? మరి ఏ విధంగా ఉన్నాయి? नहीं तो किस प्रकार మనం से ఏం है? ఆలోచన हम చేస్తున్నాం? क्या सोच మనం रहे ఏం हैं? చూపిస్తున్నాం? हम क्या दिखा रहे మనం हैं? ఏమి ఇస్తున్నాం? हम क्या दे रहे మనం हैं? ఏం और నేర్పిస్తున్నాం? हम क्या सिखा रहे हैं? దేవుళ్ళారా మనం ఏమి కోరుకుంటున్నాం? प्रिय परमेश्वर की संतान हम क्या चाह रहे हैं? ఈ విషయంలో మనం మారు మనసు ఉండాలి. इस बातों में हमें मन फिराना है। హల్లెలూయా. हालेलुया। నిజంగా ఈ జబదాయి కుమారుల యొక్క తల్లి మనకు ఒక పాఠము నేర్పిస్తున్నది. सचमुच ये जब्दी के पुत्रों की माता हमें एक सीख को सिखा रही है। హల్లెలూయా. हालेलुया। ఈ యొక్క యెజబేలు అహాబు యొక్క జీవితము చాలా చెడ్డగా దుర్మార్గంగా ఉన్నది. ये एजबेल और अहाब के जीवन को अगर हम देखने से बुरा बहुत ही बुरा है। వారి స్వభావం వారి యొక్క దుర్మార్గత దేవుని బిడ్డలారా వాళ్ళ కుమారుడైన ఆహాజ జీవితంలో కూడా మనం చూస్తున్నాం. उनकी ये बुरी चाल उसके पुत्र आहाजा के अंदर भी हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటిగా ఆహాజు తల్లిదండ్రులు ఏ విధంగా చెడు మార్గం నడిచాడో ఈయన కూడా చెడు మార్గంలో నడిచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. सबसे पहले तो आहाजा अपनी माता पिता जिस मार्ग पर बुरी मार्ग पर चलते थे, ये आहाजा भी वैसे ही चलता था करके वचन में लिखा है। రెండోది మనం ఆలోచన చేస్తే और दूसरी बात को अगर हम विचार करने से బైబిల్లో రాయబడి ఉంది. बाइबल में लिखा है, మొదటి రాజుల గ్రంథము पहला राजा 22వ అధ్యాయము 22 अध्याय 48 49 వచనాలు 48 और 49 वचन ఇక్కడ రాయబడి ఉంది. यहाँ पर लिखा है। దేవుని బిడ్డలారా ఈ యొక్క ఆహాజ్యను మనం ఆలోచన చేస్తే प्रिय परमेश्वर की संतान आहाजा को अगर हम विचार करने से ఇజ్రాయెలకు మొదటి రాజైన యారోబాము ఏ విధంగానైతే ఇజ్రాయెల్ ప్రజలు పాపయ్యడానికి కారకుడయ్యాడో, इजराइल का पहला राजा यारोबाम जैसे इजरायली लोग पाप करने का कारण बना, ఏ విధంగానైతే 2 దూడలు బంగారు దూడలు నిలబెట్టి మూర్తి పూజ చేసిండో, जिस प्रकार से वो 2 बछड़े को सोने के बछड़े को बनाकर मूर्ति पूजा किया, ఏ విధంగా దేవునికి కోపం పుట్టించిండో, जिस प्रकार से उसने परमेश्वर को गुस्सा दिलाया, దానికి బాయిలు అని పేరు పెట్టి బాయల దేవత ఏ విధంగా పూజించిండో, उसे बाल देवता करके बाल देवता की जैसे पूजा किया। దేవులారా ఈ యొక్క ఆహాజ్య కూడా విగ్రహార్న చేస్తున్న వ్యక్తిగా బాయిల దేవతను పూజించే వ్యక్తిగా కనబడుతున్నాడు. प्रिय परमेश्वर की संतान आहाजा भी बाल देवता की पूजा करने वाला मूर्ति पूजा करके हमें दिखाई दे रहा ఇక్కడ है। కూడా బాయిల దేవతను ఆరాధిస్తున్నాడు. ये भी बाल देवता की आराधना कर रहा है। ఈయన ఎందుకు ఆరాధిస్తున్నాడు? ये क्यों आराधना कर रहा है? తల్లిదండ్రులు దేవుణ్ణి మర్చిపోయి దేవుని బిడ్డలారా బాయిల దేవతను వాళ్ళు పూజించి బాయిల దేవతకు వాళ్ళు మందిరం కట్టి బలిపీఠం కట్టి
బయలుదేరుతున్న వాళ్ళు పూజించారు కనుక వారి కుమారుడైన అహాజ్య కూడా బయలుదేరుతున్న పూజిస్తున్నారు. माता पिता भी परमेश्वर को भूलकर बाल देवता के लिए मंदिर बांधे, वेदी बांधे, तो इसी प्रकार से उनके पुत्र भी अहज्या ही वैसे मूर्ति पूजा कर रहा है। కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులు చూస్తారు. पुत्र या पुत्री अपने माता पिता को देखते हैं, వీళ్ళు ఏం చూస్తున్నారు, ये क्या देख रहे हैं, వీళ్ళు ఏం చేస్తున్నారు, ये क्या कर रहे हैं, వీళ్ళు ఎక్కడికి వస్తున్నారు, ये कहाँ पर जा रहे हैं, ఎక్కడి నుంచి వస్తున్నారు, कहाँ से आ रहे हैं, వీళ్ళు ఎలా ఉంటున్నారు, ये कैसे रह रहे हैं, వీళ్ళు ఆత్మీయంగా ఉన్నారా, ये आत्मिक है వీళ్ళు శారీరకంగా ఉన్నారా, या शारीरिक है। తల్లిదండ్రులను కుమారులే గాని కుమార్తెలే గాని చూస్తారు. माता पिता को पुत्र या पुत्री लोग अच्छे से देखते हैं, వాళ్ళు ప్రతిరోజు మనల్ని చూస్తారు కనుక वो हर दिन हमें देखते हैं, इसलिए మనం ఎలా ఉంటామో, हम कैसे रहते हैं, మనలో ఏ స్వభావాలు అయితే ఉంటాయో हमारे अंदर जिस प्रकार के स्वभाव है వారిలో కూడా గయ్యే పనిచేస్తాయి. उनके अंदर भी वही काम करते ఇది हैं। సత్యము. ये सत्य है, వాక్యంలో రాయబడి ఉంది. वचन में लिखा है। యేసు ప్రభువును మనం ఎలా చూస్తామో यीशु मसीह को हम जैसे देखते हैं, రేపు మనం కూడా అలాగనే మారుతామని రాయబడి ఉంది. कल हम भी वैसे बदल जाएंगे करके लिखा है। యేసు ప్రభువును కరెక్ట్ మనం చూస్తే यीशु मसीह को अगर हम सही रीति से देखने से మనం కూడా యేసు ప్రభు లాగానే మారుతామని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. हम भी यीशु मसीह के जैसे बदल जाएंगे करके वचन में लिखा है। హల్లెలూయా. हालेलुया। అంటే మనం ఏదైతే చూస్తామో మనం కూడా అలాగనే మారుతాము. कहने से हम जो भी देखते हैं हम वैसे बदल जाते हैं, ఎలా ఏది చూస్తామో అలానే మారిపోతాము. जो देखते हैं वैसे प्रकार से बदल जाते కనుక हैं। దేని బిడ్డలారా, इसलिए प्रिय परमेश्वर की తల్లిదండ్రులు संतान, ఈయన చూశాడు. माता पिता को अहज्या ने देखा, రెండోది ఆయన విగ్రహాలను ఆయనగా ఆ బయలు దేవతని और ఆరాధిస్తున్నాడు. दूसरी बात वो मूर्ति पूजा यानी कि बाल देवता की पूजा कर रहा है। దేవుడు దేన్ని ఆయన సహిస్తాడు కానీ విగ్రహాలను అస్సలు సహించడు. परमेश्वर किसे भी सहन करता है लेकिन मूर्ति पूजा को बिल्कुल सहन नहीं करता। ఈయన మూర్తి పూజ విగ్రహాలను చేసుకుంటా ये मूर्ति पूजा करते हुए ఈ యొక్క ఆజ్య ఏం చేశాడంటే तो यहाँ अहज्या ने क्या किया कहने से, యూదులకు రాజైన యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి यहूदा का राजा यहोशापात के पास जाकर, దేవుని బిడ్డలారా ఓఫీరు అనే దేశం నుండి అట प्रिय परमेश्वर की संतान ओपीर देश से బంగారమును తెప్పించడానికి ప్రయత్నాలు చేసినట. బంగారం తేవడానికి, सोने को लाने के लिए प्रयत्न कर रहा है, బంగారం సంపాదించడానికి, బంగారం తేవడానికి ప్రయత్నం చేశారు. सोने को कमाने के लिए वो प्रयत्न कर रहा है। రెండో దినవృత్తాంతాల గ్రంథము दूसरा इतिहास 20వ అధ్యాయము 20 अध्याय 35వ వచనం నుంచి 37వ వచనాలు. 35 वचन से 37 वचन तक। ఇక్కడ బంగారము తీయడానికి, బంగారం తేవడానికి ప్రయత్నాలు చేసింది. यहाँ पर सोने को लाने के लिए, सोने को निकालने के लिए प्रयत्न कर रहा है। ఈ రోజు కూడా చాలా మంది आज भी बहुत से लोग బంగారం గల యేసయ్యను దగ్గర పెట్టుకొని, सोने जैसे यीशु मसीह को पास में रखकर, బంగారం లాంటి వాక్యాన్ని దగ్గర పెట్టుకొని, सोने जैसे वचन को पास में रखकर, బంగారం లాంటి సావాసాన్ని పెట్టుకొని, सोने जैसे संगति को रखकर, వీటన్నిటిని పక్కకు పెట్టి ये सारी चीजों को बाजू में रखकर అక్కడెక్కడ బంగారం ఉన్నదాటని పోయి పొక్కలు తవ్వుతున్నారు. वहाँ पर सोना है करके वहाँ पर खड्डे खोद रहे हैं, ఇంకెక్కడో బంగారం దొరుకుతుందని చెప్పేసి చెడు సావాసాలు బట్టి వెళుతున్నారు. और कहीं फिर भी सोना मिलेगा करके बुरी संगति करके जा रहे हैं। నేను నా రెండు కళ్ళతో చూశాను. मैंने अपने 2 आंखों से देखा, ఇట్లా వెళ్ళి చెడిపోయిన వాళ్ళు, ఇట్లా వెళ్ళి వాళ్ళ పని అంతా వ్యర్థమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ऐसे जाकर बुरे हुए लोग, उनके काम को पूरा व्यर्थ किए हुए लोग बहुत से हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇక్కడ ఈయన కూడా అహాజ్య యొక్క ఇక్కడ ఈయన కూడా అహాజ్య యొక్క ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైనట్టుగా వాక్యం तो సెలవిస్తున్నది. यहाँ पर भी अहज्या का पूरा प्रयत्न व्यर्थ हुआ करके हम देख सकते हैं, పూర్తిగా వ్యర్థం అయిపోయింది. पूरा व्यर्थ हुआ। దేవులారా, మనము క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము అతి చెడు పనులు చేయకూడదు. प्रिय परमेश्वर की संतान, मसीह होने के नाते, परमेश्वर के पुत्र होने के नाते ऐसे बुरे काम नहीं करना మనకు है। ఏమి కావాలో దేవుని తెలుసు, हमें क्या चाहिए वो परमेश्वर को पता మనకి है, ఏమి ఇవ్వాలో దేవుని తెలుసు. हमें क्या देना चाहिए वो परमेश्वर को पता ఏ है, అవసరములో మనము ఏ సమయంలో మనకు ఏమి కావాలో అవన్నీ దేవుని తెలుసు. किस समय में हमें क्या जरूरत है वो सारी बातें परमेश्वर को पता है। దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. परमेश्वर हमें जरूर देंगे, మనం ఆయనకు చెప్పాలి, हमें उन्हें बताना है, ఆయన మీద ఆధారపడాలి. उनके ऊपर आधारित रहना దేవుడు है। తప్పకుండా మన అవసరాలు తీరుస్తాడు. परमेश्वर जरूर हमारी जरूरतों को पूरा బైబిల్లో करेंगे। రాయబడి ఉంది, बाइबल में लिखा है 34వ కీర్తన 10వ వచనంలో 34 भजन से 23 का 10 अध्याय में, సింహపు పిల్లలు లేమి కలిగి 34 బైబిల్లో రాయబడి ఉంది. बाइबल में लिखा है 34వ కీర్తన 10వ వచనంలో भजन से 23 का 34 अध्याय 10वें वचन में, సింహపు పిల్లలు లేమి కలిగి, जवान सिंहों को तो లేమి కలిగి घटी हो सकती है ఆకలి लेकिन కొనునేమో కానీ वो भूखे रह सकते हैं, लेकिन నన్ను ఆశ్రయించువాడు ఆకలి కొనుడు, నన్ను ఆశ్రయించు వాళ్ళకి ఏమేలో కొదువై ఉండదు అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. जो मुझ पर भरोसा रखते हैं उन्हें कुछ भी घटी नहीं होगी करके वचन में लिखा है। దేవుడు మన ప్రతి అవసరాలు తీరుస్తాడు. परमेश्वर हमारी सारी जरूरतों को पूरा करेंगे। కరువులో ఏలియాకు కాకుల ద్వారా భోజనం పెట్టాడు. अकाल में
एलिया को कौवों के द्वारा भोजन दिया, దేవదూతల ద్వారా భోజనం పెట్టాడు. स्वर्गदूतों के द्वारा भोजन दिया। దేవుడు అరణ్యంలో జంగములు మన పితరులైన ఇశ్రాయేలుకు దేవుడు ఆకాశం నుంచి మన్నాను प्रिय కురిపించాడు. परमेश्वर की संतान, जंगल में हमारे पुरखाओं को परमेश्वर ने स्वर्गीय मन्ना को खिलाया, బండ నుంచి నీళ్లు వాళ్ళకు త్రాగించాడు. पत्थर में से पानी को उन्हें पिलाया, అనేకమైన అద్భుతాలు జరిగించాడు. अनेक अद्भुत काम को किया, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. लाल समुद्र को दो भाग ఎరికో किया, గోడలు పగలగొట్టాడు. एरियो को द्वार को गिराया। హల్లెలూయా. हालेलुया। అనేకమైన అద్భుతాలు జరిగించాడు. अनेक अद्भुत काम वहाँ पर हुए। దేవుడు మన పితరులను పోషించాడు. परमेश्वर हमारे पुरखाओं को पोषण మన किया, ప్రతి అవసరతలో ఆయన తీరుస్తాడు. हमारे सारी जरूरतों को वो पूरा పౌలు करेंगे। అన్నాడు సంఘంతోని, पौलुस कलीसिया के साथ అడుగు कहते हैं, వాటన్నిటికంటే जो हम मांगते उससे अधिक మనం ఊహించు వాటన్నిటికంటే और जब हम विचार करते उससे भी అత్యధికముగా మనకు అనుగ్రహించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. और भी ज्यादा बढ़कर देने वाले परमेश्वर को हम पाए हुए हैं। ఆమేన్. హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। కనుక దేవుళ్ళారా మన విశ్వాసం నుంచి మనం బయటికి రావద్దు. इसलिए परमेश्वर की संतान, हमें अपने विश्वास से बाहर नहीं निकलना है। మూడో విషయం ఏంటిదంటే तीसरी बात क्या है कहने से, బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा है, దేవుళ్ళారా ఈ విధంగా ఆయన తన ఇష్టానుసారంగా దేవుని దృష్టికి చెడుతనంగా నడుచుకుంటూ రాజ్య పరిపాలన చేస్తున్నారు. प्रिय परमेश्वर की संतान, इस प्रकार से वो अपनी खुद की इच्छा से परमेश्वर की दृष्टि में बुरा करते हुए राज्य को कर रहा ఒక है। రోజు ఏమైంది అంటే एक दिन क्या हुआ कहने से, తన ఇంటి యొక్క మేడ గది నుంచి మేడ గది మీద నుండి वो अपने घर के ऊपर के छत के रूम में से దేవుళ్ళారా కిటికీలో నుండి కింద పడిండట. खिड़की में से नीचे गिर गया। అతని మేడ గది ఏదైతే ఉన్నదో वो उसके छत में जो कमरा था, ఆ కిటికీ నుంచి उस खिड़की में से దానిలో నుండి కింద పడ్డాడట. उसके ऊपर से नीचे गिर गया करके लिखा అప్పుడు है। అతనికి చాలా దెబ్బలు తాకాయి. तब उसे बहुत चोट लगे, రోగి అయిపోయాడు. वो बहुत ही बीमार हो गया। దేవుళ్ళారా ఆయన బీమార్లో పడ్డాడుగా మనం చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान, वो बीमार में गिर गया करके हम देख सकते దెబ్బ हैं। తాకి బీమార్లో పడ్డాడు. मार लगकर वो बीमार में गिर गया। ఇప్పుడు ఏం చేయాలి మరి? तो अब क्या करना है? ప్రార్థన చేయాలి. प्रार्थना करना है, స్వస్థత కావాలని ప్రార్థన చేయాలి. चंगाई के लिए प्रार्थना करना है। లేకపోతే ఎవరైనా ప్రవక్త ఇట్లా ఉంటే సేవకులు ఉంటే పిలుచుకొని ప్రార్థన చేయించుకోవాలి. नहीं तो कोई भविष्यवक्ता रहने से, सेवक लोग रहने से बुलाकर प्रार्थना करना లేకపోతే है। దవాఖానకి వెళ్ళి అయినా లేకపోతే మెడిసిన్స్ అన్నా చూసుకొని డాక్టర్ కన్నా చూపించుకోవాలి. नहीं तो दवाखाना में नहीं तो हॉस्पिटल में जाकर मेडिसिन लेकर उन्हें दिखाना चाहिए। మరి అహాజ్య ఏం చేస్తున్నాడు అంటే तो अहज्या क्या कर रहा है कहने से, దేవుళ్ళారా అహాజ్య చేతి కింద ఉన్న ఆ యొక్క సైనికులకు ఆజ్ఞాపించాడు, सैनिक को आज्ञा दिया, మీరు ఎక్రోన్కు వెళ్ళండి. आप एक्रोन को जाइए। ఎక్రోన్ లో ఉన్న एक्रोन में जो है దేవత देवता బయల్జెబూబు అనే దేవత యుద్ధకు మీరు వెళ్ళండి. बाल जबूब करके एक देवता है, उसके पास जाइए। వెళ్ళి నాకు రోగము వచ్చింది కదా, బీమార్ అయింది కదా, అది ఎలా వెళ్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలుసుకోకండి అని వాళ్ళ దగ్గర పంపించాడు. मुझे रोग आया ना, मैं बीमार में हूँ ना, वो कब जाएगा करके पूछने के लिए उन्हें సోద भेजते हैं। చెప్పే వారికి దగ్గరికి వీళ్ళని పంపించినట్టుగా చూస్తున్నాం. वो भरमाने वालों के पास भेजता है करके हम देख सकते हैं। ఎంత దరిద్రుడు కాకపోతే ये कितना दरिद्र नहीं है, ప్రవక్త దగ్గర వెళ్ళలేదు, भविष्यवक्ता के पास దేవుడి नहीं దగ్గర गया, వెళ్ళలేదు, परमेश्वर के पास కనీసం नहीं गया, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయలేదు. कम से कम घुटने टेक कर भी प्रार्थना नहीं किया। దేవుళ్ళారా ఆ సోద చెప్పే దగ్గరికి తన దగ్గర ఉన్న సైనికులు పంపిస్తున్నాడు. प्रिय परमेश्वर की संतान भरमाने वालों लोगों के पास ये अपने सैनिक लोगों को भेजता है। ఇది నిజంగా చాలా దరిద్రమైన జీవితం. ये सचमुच बहुत ही दरिद्र పేరుకి जीवन ఇజ్రాయెల్ है। రాజే, ये नाम के लिए इजराइल का राजा है, ఇజ్రాయెల్ రాజే. इजराइल का राजा है। ఇజ్రాయెల్ అంటే దేవుని సైన్యం, इजराइल कहने से परमेश्वर की सेना, దేవుని సైన్యమును పరిపాలిస్తున్న రాజు. परमेश्वर की सेना को राज करने वाला ये राजा है। పేరులో ఉన్నది అహాజ్య అనగా యెహోవా స్థిరపరచువాడు అని. नाम में तो अहज्या का अर्थ है यहोवा स्थिर करने वाला। దేవుడు ప్రేమించాడు, परमेश्वर ने प्रेम దేవుడు किया, అవకాశం ఇచ్చాడు. परमेश्वर ने समय दिया। దేవుని దృష్టికి వ్యతిరేకంగా प्रिय నడుచుకుంటున్నాడు. परमेश्वर की संतान परमेश्वर की दृष्टि में बुरा चल रहा है। చూడండి, మారు మనసు పొంది దేవుని దగ్గర మోకాళ్ళు అంచెది పోయి देखिए, मन फिरा कर अपने घुटने को टेकने से సోద बढ़कर చెప్పే వారి దగ్గరికి పంపిస్తున్నాడు. वो भरमाने वालों लोगों के पास भेज रहा है। ఇప్పటికి కూడా ఇలాంటి భక్తిహీనులు కొంతమంది ఉన్నారు. अभी भी भक्तिहीन लोग हैं। ఎవరన్నా పంచాంగం చూస్తా అని చెప్తే कोई लोग पंचांग देखेंगे करके कहने से చూద్దాం ఏం చెప్తున్నా అని చెప్పి చేయి చూపించుకునే వాళ్ళు ఉన్నారు క్రైస్తవులే. देखेंगे क्या बताते हैं करके अपने हाथ को दिखाने वाले मसीह लोग हैं। ఇల్లు కడదామన్నా, घर बांधने के పెళ్లి लिए, చేద్దామన్నా, शादी करने के लिए, ఏదైనా పని చేద్దామన్నా, नहीं तो कुछ काम करने के लिए, మంచి రోజు ఏదో తెలుసుకుందామని కూడా అన్యుల దగ్గర పోయి తెలుసుకున్న క్రైస్తవులు కొంతమంది భక్తిహీనులు దరిద్రులు ఉన్నారు. अच्छा दिन कौन सा है करके अन्य जाति लोगों के पास जाकर पूछने वाले भक्तिहीन लोग अभी भी हैं। హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలా సిగ్గుచేటు. ये बहुत ही लज्जा की बात है। వీళ్ళు మేము క్రైస్తవులు అని కూడా చెప్పుకోకూడదు.
ये लोग में मसीह हूँ करके भी नहीं बताना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఈయన మారు మనసు పొందలేదు, ये मन नहीं फिराया, మారు మనసు పొందలేదు. मन नहीं फिराया। ప్రకటన గ్రంథములో రాయబడింది. प्रकाशित वाक्य में लिखा है, చూద్దాము, ప్రకటన గ్రంథం చదువుకుందాము. देखिए प्रकाशित वाक्य पढ़ेंगे, 2వ అధ్యాయం. दूसरा अध्याय। ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము प्रकाशित वाक्य इसका दूसरा अध्याय 21 నుంచి 22 వచనాలు. 21 से 22 वचन। చదవండి. मैंने उसको मन फिराने के लिए अवसर दिया, हाँ। पर वह अपने व्यभिचार से मन नहीं फिरानी चाहती। देख, मैं उसे रोगशैया में डालता हूँ, और जो उसके साथ व्यभिचार करते हैं, यदि वे भी उसके कामों से मन न फिराए, हाँ। तो मैं उन्हें बड़े क्लेश में डालूंगा। హల్లెలూయా. हालेलुया। మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనలేదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమలు పాలు చేస్తాను అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. ఇక్కడ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. इस प्रकार से वचन में लिखा है, ఇక్కడ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. यहाँ पर वचन में इस प्रकार से लिखा है। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని రోగపాలు చేయడు. प्रिय परमेश्वर की संतान, परमेश्वर किसी को भी रोगी नहीं करता, దేవుడు ఎవరిని నాశనం చేయడు. परमेश्वर किसी को नाश नहीं करता, దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. परमेश्वर किसी को नहीं ఆయన छोड़ता। మనసు ఏంటిదంటే उसका मन क्या है कहने से, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు మారు మనసు ఉందా. इस संसार के हर एक व्यक्ति मन फिराना ప్రతి चाहिए। ఒక్కరికి దేవుడు సమయం ఇస్తూ వచ్చాడు. हर एक व्यक्ति को परमेश्वर ने ఇప్పుడు अवसर మన दिया। రాజుల గురించి చూస్తున్నాం కదా. अभी हम राजाओं के विषय में देख रहे हैं ना, చూడు, ఎంత కఠిన హృదయులైనా కూడా దేవుడు ప్రేమించి వారికి సమయం ఇచ్చినట్టుగా మనం చూస్తూనే వస్తున్నాం. देखिए कितने कठिन मन के लोग रहने से परमेश्वर ने अवसर देके प्रेम करते आया करके हम देख रहे हैं, సమయం ఇస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. अवसर दे रहे हैं करके भी हम देख रहे ఈయన हैं। కూడా సమయం ఇచ్చాడు. इसे भी మారు मिला। మనసు పొందలేదు. मन नहीं దేవుని फिराया, చిత్త ప్రకారం నడవలేదు. परमेश्वर की इच्छा के अनुसार नहीं లూకా चला। సువార్తలో రాయబడిన విధముగా लूका रचित सुसमाचार में जिस प्रकार से लिखा है, దేవుని చిత్తమును ఎరిగి దాన్ని చేయని వారికి అనేకమైన దెబ్బలు తాకులు అని రాయబడింది. परमेश्वर की इच्छा को जानकर उसे नहीं करने वालों को अनेक मार मिलेंगे करके కిటికీ लिखा నుంచి है। కింద పడి దెబ్బ తాకింది. खिड़की में से गिरकर इसे चोट लगी, అనేకమైన దెబ్బలు తాకుతాయి రాసిన. अनेक मार मिलेंगे करके लिखा है। ఎందుకు దెబ్బ తాకుతూ తెలితే क्यों मार मिलेंगे कहने से, దేవుళ్ళ కనీసం దెబ్బ తాకుతానన్న తండ్రి అంటాడేమో అని దేవుని ఆశ. क्यों कहने से मार लगने के बाद वो पिता करके बुलाएगा करके परमेश्वर की आशा కనీసం है। మంచం మీద పండుకొని తండ్రి యేసయ్యా నాకు ప్రార్థన చేస్తాడేమో, మారు మనసు పొందుతాడేమో, పశ్చాత్తాపడతాడేమో అన్న దేవుని కోరిక, దేవుని యొక్క ఆలోచన. कम से कम खाट में तो गिरकर परमेश्वर की प्रार्थना करेगा, परमेश्वर की आराधना करेगा करके सोचने वाला परमेश्वर की इच्छा है। దేవుడు ఆ విధంగా దేవుడు ఆలోచన చేశాడు. ये परमेश्वर की संतान इस प्रकार से परमेश्वर ने विचार రెండు किया। కాళ్ళు మంచిగా ఉండి దేవుళ్ళ రాజ్యంలో మొత్తం నలుమూలలు తిరిగి ఇష్టానుసారం నడుచుకుంటున్నాడు. दो पैर अच्छे रहने, दो पैर जब अच्छे थे तो चारों कोनों में राज्य में घूमकर अच्छे अपनी इच्छा के अनुसार जी रहा మరి है। ఈ దెబ్బ తాకితే కనీసం నన్ను పిలుస్తాడా లేదా అని దేవుడు చూస్తాడు. कम से कम मार मिलने से वो मुझे बुलाएगा या नहीं करके परमेश्वर देख रहे हैं। వాక్యం సెలవిస్తున్నది, वचन में लिखा है, దేవుణ్ణి ఆశ్రయించలేదు, परमेश्वर पर भरोसा దేవుని नहीं దగ్గర रखा, రాలేదు, परमेश्वर के पास नहीं ప్రార్థన आया, చేయలేదు, प्रार्थना नहीं किया, దయ్యముల దగ్గరికి వెళ్ళాడు. वो शैतान के पास गया, సోద చెప్పే వారి దగ్గరికి వెళ్ళాడు. भरमाने वाले लोगों के पास गया। హల్లెలూయా. हालेलुया। కొంతమంది ఈ విధంగా ఉంటారు. कुछ लोग इस प्रकार से रहते మనలో हैं, ఎవరు లేరు, हमारे अंदर कोई नहीं है। కానీ దేవుళ్ళారా ఇలాంటి వారు మారు మనసు పొందాలి. प्रिय परमेश्वर की संतान, ऐसे लोग मन फिराना है। అప్పుడు దేవుడు ఏం చేశాడంటే రెండోసారి ఏలియాను పంపించాడు. तब परमेश्वर ने क्या किया कहने से दूसरी बार एलिया को भेजते हैं, ఏలియా పంపించాడు. एलिया को भेजते हैं। రెండో రాజుల గ్రంథం 1వ అధ్యాయము दूसरा राजा इसका पहला अध्याय 4వ వచనం రాయబడింది. 4 वचन में लिखा है, ఏలియా వెళ్ళి చెప్పాడు, एलिया जाकर कहते हैं, ఆజ్ఞా నువ్వు పాపం చేస్తున్నావు, राजा तू पाप कर रहा है, నువ్వు చెడు మార్గం तू నడుస్తున్నావు, बुरी मार्ग पर चल रहा है, నువ్వు మారు మనసు పొందాలి. तुझे मन फिराना है। నువ్వు ఎన్నిసార్లు కూడా దేవుడు గద్దించడం నువ్వు మారు మనసు పొందలేవు. कितने बार परमेश्वर बताने से भी तू मन नहीं फिरा रहा है। దేవుడారా నిజంగానే ఆయన మారు మనసు పొందలేదు. प्रिय परमेश्वर की संतान, सचमुच वो मन नहीं फिराया। బైబిల్లో రాయబడింది, बाइबल में लिखा है, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. कितने बार बताने से भी नहीं सुनने वाला अचानक मर जाएगा। అప్పుడు ఏలియా ఏమంటున్నాడు అంటే, तब एलिया ने क्या कहा कहने से, నువ్వు దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేశావు, तूने परमेश्वर ने दिए हुए वक्त को व्यर्थ किया, దేవుణ్ణి నువ్వు సంపూర్తిగా దూరం పెట్టావు. परमेश्वर को तूने पूर्ण रीति से दूर रखा। కనీసం నువ్వు రోగంలో ఉన్నప్పుడైనా దేవుని ఆశ్రయిస్తావు అంటే దయ్యం దగ్గరికి వెళ్ళావు. सचमुच तो अगर रोगी में रहने के बाद भी परमेश्वर के पास जाएगा कहने से तू शैतान के पास गया, నువ్వు మారు మనసు పొందలేదు. तूने मन नहीं फिराया। కనుక చూడు దేవుని మాట నేను మాట్లాడుతున్నాను. देखिए मैं परमेश्वर की बात को कह रहा हूँ, నువ్వు ఇదే రోగంతో ఉంటావు, तू इसी रोग के साथ నిన్ను रहेगा। నువ్వు తగ్గించుకోలేదు, तूने अपने आप को नम्र
घमंड नहीं किया। నువ్వు రోగంలో ఉన్నావు కానీ నీకు చాలా గర్వం, నీలో ఉన్న గర్వం పోలేదు. तू रोग में तो है लेकिन तेरे अंदर का घमंड नहीं चला गया। నువ్వు పండుకున్న మంచం మీద లేవకుండా అదే మంచంలో నువ్వు సత్తావని చెప్పిండు. तू जिस खाट पर सो के है उस खाट से भी नहीं उठेगा, उसी पर मर जाएगा करके ఏ उसने విధంగానైతే बताया। దేవుని మాటగా ఏలియా ఆహాజుకు చెప్పాడు, जिस प्रकार से एलिया परमेश्वर की बात की तरह आहाजा को बताया, దేవుడు అదే విధంగా प्रिय परमेश्वर की संतान उसी प्रकार से। రెండో రాజుల గ్రంథం दूसरा राजा మొదటి అధ్యాయం पहला अध्याय 17వ వచనం ప్రకారం 17 वचन దేవుడు के अनुसार, చెప్పినట్టు परमेश्वर ने जैसा कहा మంచం మీద ఉండగానే ఆ మంచం మీద అతడు చనిపోయాడు. वो खटिए पर ही था और उसी खाट पर वो मर गया। ఇతని కుమారులు లేరు. इसे पुत्र नहीं है, ఇతని తర్వాత రాజ్య పరిపాలన చేయడానికి ఇతని కుమారులు లేరు. इसके बाद राज्य के लिए कोई पुत्र नहीं है। అందుకు इसलिए అతని తమ్ముడైన యెహోరాము, उसका भाई यहोराम, అతని తమ్ముడైన యెహోరాము उसका भाई यहोराम ఇతనికి మారుగా రాజు అయినట్టు చూస్తున్నాం. इसके बदले में राजा हुआ करके हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। అంటే ఆలోచన చేయండి. देखिए, विचार कीजिए, తల్లిదండ్రులు ఏ విధంగా దుర్మార్గం నడిచాడు, माता पिता जिस बुरी मार्ग पर चलते थे అదే దుర్మార్గం నడిచాడు. उसी मार्ग पर ये चला। మొదటి పాయింట్. ये पहली पॉइंट। రెండోది ఏంటంటే दूसरी बात क्या है कहने से, ఇజ్రాయెల్ మొదటి రాజైన యారోబాము చేసిన పాపాన్ని ఇతడు కూడా చేసుకుంటూ వచ్చాడు. इजराइल का पहला राजा यारोबाम जिस पाप को करा वही पाप ये करते आया। మూడోది, तीसरी बात, ఈయన బంగారమును ఎత్తుకుంటూ వచ్చి దేవుని విడిచిపెట్టిన ఈయన పనులన్నీ కూడా వ్యర్థం చేసుకున్నాడు చూడగలను. ये सोने को ढूंढते हुए परमेश्वर को भूलकर अपने काम को भी व्यर्थ किया। నాలుగోది, और चौथी बात, కిటికీ నుంచి పడి దేవుడు రోగి అయిపోయాడు. खिड़की में से गिरकर प्रिय परमेश्वर की संतान रोगी बना, ప్రార్థన చేయలేదు, प्रार्थना नहीं किया, परमेश्वर के पास नहीं गया, దయ్యములను ఆశ్రయించాడు, शैतान पर भरोसा किया, మారు మనసు పొందలేదు. मन नहीं फिराया। ఐదోది ఏంటంటే और पांचवी बात क्या है कहने से, దేవుని మాట ప్రవక్త అయిన ఏలియా మాట పక్క పెట్టాడు. परमेश्वर की बात भविष्यवक्ता ने एलिया ने जो बात कही उसे बाजू में रखा। అందుకే పడుకున్న మంచం మీద నుంచి అతడు అలాగే చనిపోయాడు. इसलिए जिस खाट पर वो सो के था उसी खाट पर मर गया। హల్లెలూయా. हालेलुया। దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. परमेश्वर हमसे भी कह रहे हैं, దేవుడిచ్చిన ఈ జీవితమును, परमेश्वर ने इस जीवन हमें दिया है, ఈ దేవుడిచ్చిన ఈ సమయమును परमेश्वर ने जो वक्त हमें దేవుని दिया है కొరకు ఖర్చు పెట్టాలి. परमेश्वर के काम के लिए खर्च భయ करो। భక్తులు కలిగి దేవుని సేవించాలి. भय और भक्ति के साथ परमेश्वर की सेवा మన करो। కుటుంబాన్ని కాపాడు, हमारे परिवार को बचाओ మన జీవితాన్ని కాపాడు, और हमारे जीवन को बचाओ। దేవుడిచ్చిన పరిచయం కాపాడు. परमेश्वर ने जो सेवकाई दी उसे बचाओ। పాపములు పడకుండా పరిశుద్ధంగా బ్రతకాలి. पाप में नहीं गिरते हुए पवित्रता से जियो। దేవునికి మహిమకరంగా జీవించాలి. परमेश्वर की महिमा के साथ जियो। దేవుడి మాటలు దీవించును గాక. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड।